వంటిది. అంటే రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చేసి మతాన్ని వాడుకుంటున్నారు, కులాన్ని వాడుకుంటున్నారు, ఇష్టారీతం చేస్తున్నారు. సో ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఏమి అనకూడదు. నోటికి ఎంత వస్తే అంత, అంటే రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని అర్థం పెట్టుకొని దాంతో ఇష్టారీతిని రెచ్చిపోతున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా మాకు పట్టదు, మా ఇష్టం అన్నట్టుగా ఉంటున్నారు. సో ఇన్నాళ్ళు చూసుకుంటూ వచ్చాం. బీజేపీకి మతతత్వ పార్టీ అన్న పేరు పడిపోయింది, చాలామంది వేసేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో పనిచేస్తుంది అనేసారు. మరి మిగతా పార్టీలు ఎలా ఉన్నాయి? వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి? సెక్యులర్ తోటే ఉన్నారా వాళ్ళు? ఏమన్నా సెక్యులర్ భావనలో ఉన్నారా? లేదు. వాళ్ళు కూడా మతాన్ని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు. సో ఇక్కడ మతం అన్నటువంటి పేరు పక్కన పెట్టేస్తే ధర్మం ఆచరించదగినది, అనుకరించదగినది. ఆ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి మనకి చెప్తారు. సో ఈ సనాతన ధర్మం మీద కొన్ని శతాబ్దాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా భారత సనాతన ధర్మం ఎక్కడా చెక్కు చెదరలేదు. భారతీయ సనాతన ధర్మం చెప్పింది శాంతి మంత్రం మాత్రమే కాదు, రక్షణ కూడా. కానీ ఈరోజు ఆ రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే అదిగో మత విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారు, శాంతి భద్రతలకి విఘాతం కలిగిపోతుంది, మైనారిటీలను తొక్కేస్తున్నారు, మిగతా మతాలని కించపరుస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 80% దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో 100 కోట్లకు పైచిలుకు ఉన్నది హిందువులే. హిందువుల్ని మాత్రం ఇష్టారీతన ఎవరు పడితే వాళ్ళు మాట్లాడవచ్చు. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ, కరోనా లాంటి ఒక వైరస్. దాన్ని సమూలంగా నిర్మూలించాలి అన్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు ఉదయనిధి స్టాలిన్. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినంత మాత్రాన్ని సరిపోలేదు, వెయిట్ అండ్ సీ అని కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు దానికి రిప్లై ఇస్తే. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, రామ మందిరం విషయంలో చేసినటువంటి అవాకులు చవాకులు, అక్కడ జరిగినటువంటి దాన్ని పైన ఆయనేమో గుడికి వెళ్తానంటాడు, జంజం వేసుకుంటాను నేనంటాడు. మరి అంత ధర్మం మీద, సాంప్రదాయాల మీద అంత గౌరవం ఉంటే ఎందుకు అటువంటి మాటలు మాట్లాడడం? సో ఇలాగా వీళ్ళ ధర్మ సందేహాలకి ఒక సమాధానం చెప్పేటువంటి ప్రయత్నమే ఈరోజు మన డిబేట్. సో మనతోటి ఈ డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత, సీడ్ ఏపీ, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే గోపాల్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి. నమస్కారం సార్. సార్ ఇక్కడ నేను ముందుగా అంటే పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఇద్దరు ఎలాగో చెప్తారు. అట్ ద సేమ్ టైం ఈ ధర్మానికి సంబంధించి జరుగుతున్నటువంటి దాడి మీద వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్నలు కొన్ని. అంటే మనం భారతీయులం, మనది భారతదేశం, భారతదేశంలో హిందూ మతం అనేది మెజారిటీ ఉంది, మన హక్కులు మనకున్నాయి, రాజ్యాంగం మిగతా మతాలకి ఏ రకంగా హక్కులు కల్పించిందో అలాగే మనకి కూడా కల్పించింది. కానీ హిందుత్వం మీద, హైందవ ధర్మం మీద దాడి జరుగుతూ ఉంటే మనం ఎన్నాళ్ళని చేతులు కట్టుకుని కూర్చోవాలి? దీపక్ రెడ్డి గారు ఫస్ట్ మీరు. నమస్కారం అండి. మరొకసారి మీరు చూస్తే దాదాపు ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదండి. భారతదేశాన్ని 3 ముక్కలుగా కోసినప్పటి నుంచి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఒకసారి మనం ఓవరాల్ పిక్చర్ చూస్తే మన ప్రేక్షకులకు కూడా బెటర్ ఐడియా వస్తుంది. ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్తో, రకరకాల దుష్ప్రచారాలతో, దౌర్జన్యాలతో అప్పుడు దేశాన్ని 3 ముక్కలుగా పార్టీషన్ చేయటం జరిగింది. ఆ పార్టీషన్ చేసిన సమయంలో మీరు చూస్తే పాకిస్తాన్ మాత్రము ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్గా వారు డిక్లేర్ అయినారు. కానీ మనము ఒక సెక్యులర్ పాత్లో పోతాము అనే ఒక నినాదంతో మనము ముందుకు పోయి, కానీ సిస్టమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కమ్యూనిస్ట్ వాళ్ళతో పాటు కలిసి కావాలని చెప్పి హిందూ సమాజాన్ని టార్గెట్ చేసింది హిస్టరీ మనకి కనపడతా ఉంది. డెప్త్లోకి పోయి అప్పటి నుంచి జరిగిన అనేక అంశాలు ఎవరన్నా చదువుతా వస్తే ఒక సినిమా కళ్ళ ముందు ఆడినంత క్లియర్గా ఏ విధంగా అన్యాయం జరిగిందో మనం చూడొచ్చు. స్టార్టింగ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలా అనే ప్రపోజల్ ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ ఎవరో కొందరు ముస్లిం సంబంధించిన వాళ్ళు వ్యతిరేకించినారని చెప్పి అది పెండింగ్ పెట్టేసి హిందూ బిల్ తీసుకొని వచ్చినారు. సో హిందూ బిల్ తీసుకొని వచ్చి కేవలం హిందూ సమాజానికి ఎఫెక్ట్ అయ్యే విధంగా చేశారే కానీ వేరే మతాలకి ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయలేదు. అదేవిధంగా సబ్సిక్వెంట్గా అనేక బిల్స్ తీసుకొని వచ్చి
హిందూ టెంపుల్స్ ని టార్గెట్ చేస్తూ గవర్నమెంట్ కంట్రోల్ కింద తీసుకున్నారు. సో నేను అడిగేది సూటిగా ఒకటే ఒక ప్రశ్న, మీరు కేవలం హిందూ సమాజానికి సంబంధించిన హిందువుల టెంపుల్సే ఎందుకు మీరు ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకున్నారు? ఏ ఒక్క రిలీజియస్ టెంపుల్స్ కూడా ఎందుకు వాళ్ళ 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 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ని ఎందుకు తీసుకోలేదు? సో ఇది డైరెక్ట్ టార్గెట్ చేసిన విధానం కాదా? దాని ముందు మనకి గురుకుల సిస్టమ్ ఉండేదండి. అవును. ఆ గురుకుల సిస్టము టోటల్ గా అబాలిష్ చేసి ఆ విధంగా చేయకూడదు, మతాన్ని మనం చెప్పకూడదు అనే విధంగా వీరు తీసుకొని వచ్చి, అదే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ కేథలిక్ స్కూల్స్ లో బైబిల్ మాత్రం చెప్పొచ్చు, ముస్లిం సంబంధించిన వాళ్ళు మద్రసాల్లో ఖురాన్ మీదనే చదువు చెప్పొచ్చు. సో క్లియర్ గా మీరు చూస్తే ఏ విధంగా టార్గెట్ చేసినారో ఇక్కడ కూడా మనకు అర్థమవుతా ఉంది. తర్వాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ వఫ్త్ బోర్డు ఎవరెవరు మన దేశం నుంచి అటు వెళ్ళిపోయినారో అటు నుంచి ఇటు వచ్చినారో దాదాపు ఫస్ట్ ఫేజ్ లో అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళకి భూములు ఇవ్వకుండా 4.5 లక్షల ఎకరాలు తీసుకొని వఫ్త్ బోర్డులో పెట్టి ఏ విధంగా అటు నుంచి వచ్చిన హిందువులకి అన్యాయం గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు చేసినారో మనము చూడొచ్చు. సో ఇదే కాదు, అనేక విధంగా రకరకాల బిల్స్ తీసుకొని వచ్చి ఏ విధంగా 1947 స్టేటస్ కో మెయింటైన్ చేయాలా అని చెప్పి ఆ వర్షిప్ బిల్ తీసుకొని వచ్చినారో, అంటే క్లియర్ గా పాత జరిగిన తప్పుల్ని మళ్ళా సరిదిద్దకుండా కూడా ఆ బిల్ తీసుకొని రావటం జరిగింది. సో ఈ విధంగా మీరు చూస్తే దాదాపు ఒక 40 రకాల బిల్స్ మన పార్లమెంట్ లో పాస్ చేసి హిందూ సమాజాన్ని టార్గెట్ చేసిన విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు మనకి కళ్ళకు గట్టినట్టు కనపడతా ఉంది. సో ఈ రోజు సెక్యులర్ అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళు, సెక్యులరిజం ఏంది, అందరూ ఒకటే ఉండాలా, అండ్ ద స్టేట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ కదా. సో కేవలం ఒక హిందూకి సంబంధించిన విధంగానే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు? ఎందుకు వేరే రిలీజియన్స్ కి సంబంధించి ఎటువంటి టార్గెట్ చేయకుండా పోతున్నారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా ఒకటే, ఎవరన్నా హిందువుల మీద దూషిస్తే కోర్టు పెద్ద పట్టించుకోదు దాని గురించి. అదే ఇస్లాం మతమో మరొక మతం గురించి ఏమన్నా అంటే ఇమ్మీడియట్ గా కోర్టు సుమోటో కూడా కేసు తీసుకుంటది, వాళ్ళ మీద శిక్ష కూడా వేస్తుంది. ఎందుకు మన దేశంలోనే మన మీద ఈ ఈ సవిత తల్లి ప్రేమ చూపిస్తున్నారు అనేది వారు లేవనెత్తిన ప్రశ్న. సో ఇది సమ్ ఆఫ్ మై ఓపెనింగ్ రిమార్క్స్ పవన్ గారు.